ఈరోజు జరగడం అనేది చాలా బాధ అయిన విషయం. సైలెంట్ చాలా గొప్ప అయిన పెద్ద అయిన గ్రేటెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. నేను తెలంగాణనే నాకు వచ్చి చూడాలంటే 2 సార్లు బయలుదేరి లేదు. ఆయన నాకున్న ఆయన గురించి ఇమేజ్, ఆ ఇమేజ్ ఏదైతే నేను ఆ ఇమేజ్ నా మైండ్ ఉందని రాలేకపోయాను. అందుకోసం ఈరోజు వచ్చి కలుస్తున్నాను. ఒకటి మాత్రం గ్యారంటీ, కోట శ్రీనివాసరావు గారు మన ఇండస్ట్రీలో కట్టిన కోట, తెలుగు ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఆ కోట కోలదండి, ఎప్పటికీ అలాగే ఉంటుంది. అండ్ పర్సనల్ గా ఒక తెలుగువాడుగా, ఒక తెలుగు యాక్టర్ గా, ఒక తెలుగు ఇండస్ట్రీ పర్సన్ గా నాకెందుకో మనం తెలుగు వాళ్ళం ఆయన్ని ఒక ఇండస్ట్రీగా అంత గ్రేట్ గా సెలబ్రేట్ చేయలేదు అనిపిస్తుంది నాకు. మనం ఎక్కడెక్కడి నుంచి వెళ్ళినా బాగా సెలబ్రేట్ చేస్తున్నాం. అండ్ మన కూడా ఉన్న ఇంత గొప్ప లెజెండరీ యాక్టర్ని ఇంకా గొప్పగా సెలబ్రేట్ చేసి ఉండొచ్చు. అండ్ అంటే నేను కూడా అందరూ కలిసి అనిపించింది. బట్ ఆయన ఈరోజు మనకి ఫిజికల్ గా మనతో లేరు, కానీ ఆయన ఎప్పటికీ మన గుండెల్లో ఉంటారు. అండ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంత వరకు కోట శ్రీనివాసరావు గారు ఎప్పుడూ ఉంటారు. ఆయన అంత గొప్ప యాక్టర్, మళ్ళీ అది ఎవరు రీప్లేస్ చేయలేరండి. ఆయన విలన్ చేస్తే విలన్ ఎంత క్రూరంగా ఉంటాడా అని చూస్తాం. అదే ఒక మంచి మనిషి పాత్ర చేస్తే మనిషి ఇంత మంచిగా ఉంటారా అని చూస్తాం. ఒక ఫాదర్ క్యారెక్టర్ చేస్తే అది మన సొంత తండ్రిలాగా అనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ తీసుకొస్తారు. అండ్ కామెడీ చేసిన ఆయన కామెడీ గురించి ఇంక చెప్పక్కర్లేదు. అండ్ అలాంటి ఒక గొప్ప యాక్టర్ తో నేను స్క్రీన్ పంచుకోవడం అనేది ఈ జన్మ చేసుకున్నాక ఒక పెద్ద అదృష్టం అండి. అండ్ కుటుంబానికి, ఫ్యామిలీకి దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నాను. ఆయన ఎక్కడున్నా మనశ్శాంతిగా చల్లగా ఉండాలి దేవుడి మధ్యలో. ఆ దేవుడితో పాటు ఉండి మా అందరికి దేవుళ్ళు ఇచ్చి. అండ్ వ్యక్తిగతంగా మీ ఫ్యామిలీతో ఎలా ఉండేవాళ్ళు? అంటే మంచి మోహన్ బాబు గారితో కూడా చనువుగా ఉండేవారు. చాలా చనువుగా ఉండేవారండి. నాన్నగారితో ఆయన ఎప్పుడు ఒకరు కౌంటర్లు వేసుకునేవాళ్ళు. అండ్ కోట శ్రీనివాసరావు గారు ఆయన కౌంటర్ వేసాడంటే ఆ కౌంటర్ ని మన రీకౌంటర్ ఉండదు, ఓన్లీ 1 వే అది. అండ్ నేను గుంటూరు రోడ్ అప్పుడు షూటింగ్ చేస్తుంటే బైక్ అదే చెప్తూ అందరు నవ్వుతున్నారు లోపల. చెప్తే ఆయన నన్ను తిట్టిన విధానం, నేను బైక్ స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నాను, అంటే ఫైట్ కి స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాను. కరెక్ట్ గా స్కిట్ డ్రాయింగ్ చేస్తే ఆయన పెద్ద ఆయన చూసుకోలేదు, ఆ పక్కన ఉన్నాడు చెట్టు పట్టుకుని. అనేసి మళ్ళీ తిప్పుతుంటే కనిపించారు. దిగెళ్ళా సారీ అని కాళ్ళకి దండం పెట్టాను. సారీ చూసుకోలేదండి, దుమ్ములేస్తుందంటే అది ఓకే. నువ్వు సినిమాకి ఏం చేస్తున్నావు, నువ్వు ఇంకా కొద్ది రోజులు స్టంట్ మ్యాన్ గా చేయబోతున్నావా అంటే, లేదంటే యాక్టింగ్ చేస్తున్నా అంటే, స్టంట్ పని చేయాలి, యాక్టర్ పని చేయాలి. ఇప్పుడు నువ్వేంటి నీ కాలు కొట్టుకుంటే మేమందరం ఇళ్లలో కూర్చోవాలా, అది వెళ్ళి అతనికి ఇవ్వు, నువ్వు వెళ్ళి నీ యాక్టింగ్ పని చేసుకో అన్నారు. అలా దండం పెట్టి ఆ ఫ్యాక్టరీ లొకేషన్ వెనకాలకి వెళ్ళి వెనక నుంచి ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాం అనమాట. సో అంత గొప్ప యాక్టర్ తో అనుబంధం. అండ్ ఆయన ఇండస్ట్రీలో ఒకరి గురించి వెనకాల మాట్లాడడం తెలిస్తేనే అసలు వేరే సినిమాలో పెట్టుకునేది. ఒక కోట శ్రీనివాసరావు గారు మాత్రం మొహం మీద కౌంటర్లు వేసేసేటోళ్ళు, ఏదైనా నచ్చకపోతే చెప్పేటోళ్ళు. అయినా సరే అటువంటి ఆర్టిస్ట్ దొరకరు కాబట్టి ఆయన ఎన్నన్నా కూడా ఆయన దగ్గర పడి తీసుకొచ్చి సినిమాలో పెట్టి హిట్లు చేసుకుంటారు. సో అంత గొప్ప ఆర్టిస్టు, గొప్ప మనిషి అండి. ఈరోజు ఫిజికల్ గా మన మధ్యలో లేడు, కానీ ఎప్పటికీ మనతోనే ఉంటారు. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.